అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రముఖులు నివాళులర్పించనున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని పూలమాలలు వేసి అంజలి ఘటించనున్నారు. ఘాట్ వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ శ్రేణులు తరలి రానున్నారు. ఎన్టీఆర్ తెలుగు వారికి అందించిన గౌరవం, సంక్షేమ పథకాలు నేటికి స్ఫూర్తిదాయకమని పలువురు నేతలు కొనియాడారు. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఇవాళ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద చూస్తున్నాము. ప్రముఖులు నివాళులర్పించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని పూలమాలలు అర్పించి అంజలి ఘటించబోతున్నట్లుగా అర్థమవుతోంది. ఇప్పటికే సర్వం సిద్ధమైంది. అక్కడ ఘాట్ వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు, అలాగే టీడీపీ శ్రేణులు కూడా తరలి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తెలుగు వారికి అందించినటువంటి గౌరవం, సంక్షేమ పథకాలు ఎప్పటికీ మర్చిపోలేనివి అని చెప్పి తెలుగు ప్రజలు గౌరవిస్తూ ఉంటారు. ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా పలువురు నేతలు కూడా చెప్తూ ఉంటారు. సో ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అభిమానులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే తెలుసుకుందాం. మా ప్రతినిధి అక్రమ్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్రమ్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద పలువురు నేతలు, ఇంటి సభ్యులు అండ్ అభిమానులు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చే అవకాశం ఉందా? ఏంటి డీటెయిల్స్? స్వామి, అటు నట సౌరభాముడు ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ కాలం చేసి దాదాపు 30 ఏళ్ళు గడిచిన సందర్భంగా ఇటు 30వ వర్ధంతి ఇటు ఎన్టీఆర్ ఘాట్ వద్ద అయితే ఘనంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే అటు ఆ ఎన్టీఆర్ అభిమానులే కానీ అటు టీడీపీ శ్రేణులు కూడా చాలా మందికి అటు ఘాట్ వద్దకు వచ్చి అటు జై ఎన్టీఆర్ నినాదాలతో కూడా మొత్తం ఘాట్ వద్ద మార్మోగుతున్న పరిస్థితి. కాసేపటి క్రితమే ఇటు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా వచ్చి అటు తన తాత అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్ కి అక్కడ ఆ ఘాట్ వద్దనైతే మొత్తంగా పూలు నివాళులు అర్పించి కూడా అక్కడ దండం పెట్టుకొని కాసేపు అక్కడ మౌనం పాటించి కూడా వెళ్ళడం జరిగింది. అయితే మరి కాసేపట్లో కూడా ఇటు ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి మొత్తంగా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు ప్రతి సంవత్సరము ఇదే అంటే ఉదయం 6 గంటల సమయంలో అటు ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చేసి అక్కడ నివాళులు అర్పిస్తారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రోజు కూడా మరి కాసేపట్లో అటు ఎన్టీఆర్ ఫ్యామిలీలు కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు టీడీపీ శ్రేణులు కూడా రసూల్పూర్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టాచ్యూ వద్ద నుండి అయితే మొత్తంగా అమరజ్యోతి ర్యాలీ చేసుకుంటూ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి ఇక్కడ మొత్తంగా ఫైనల్ గా పూలమాలలు అర్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగానైతే ప్రస్తుతానికి కళ్యాణ్ రామ్ అయితే చేరుకున్నారు. మరి కాసేపట్లో అటు పురంధేశ్వరే కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికే ప్రస్తుతం అంటే గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాము, కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ సపరేట్గా రావటం కూడా మనం చూసాం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఎన్టీఆర్ వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఇప్పటికే ఎంతమంది ఇంకా అక్కడికి వచ్చి చేరుకున్నారు, ఇంకెంతమంది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు అక్రమ్? అంటే ఇప్పటికే భారీ స్థాయిలో కూడా అటు టీడీపీ నేతలు కూడా వచ్చారు. మొత్తంగా ఆ నేపథ్యంలోనే ఇటు పోలీస్ భద్రత కూడా ఎక్కువగా ఈసారి అయితే పెట్టడం జరిగింది. అటు ఎందుకంటే ఎన్టీఆర్ ఘాట్ అవుట్ సైడ్ అదేవిధంగా లోపల మొత్తంగా కూడా పోలీస్ భద్రత ఎక్కువగా ఉంది. ఈసారి ఇంకెక్కువ మంది అభిమానులు వచ్చే అవకాశం ఉన్నట్లు అటు పోలీస్ శాఖ కూడా అంచనా వేసిన నేపథ్యంలో మొత్తంగా భద్రతను కూడా కట్టుదిట్టం చేసేశారు. ఇక అటు జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా బాలకృష్ణ కూడా కాస్త లేట్ గా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు షూటింగ్ నేపథ్యంలో వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా 6:30 ఇటు లోకేష్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇక్కడ ఉన్న సందర్భంగా అటు ఆ లోకేష్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రతి సంవత్సరం లాగానే అటు బాలకృష్ణ ఫ్యామిలీ ఒకసారి అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఫ్యామిలీ కూడా ఒకసారి వస్తుంది. అయితే ప్రతిసారి ఇటు జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా కళ్యాణ్ రామ్లు కలిసి వస్తారు. కాకపోతే ఈ రోజు మాత్రము ఆ తెల్లవారుజామునే కాసేపటి క్రితమే ఇటు కళ్యాణ్ రామ్ అయితే వచ్చి నివాళులు అర్పించారు. అయితే ఈ నేపథ్యంలో మనకి అర్థమవుతుంది అంటే ఎన్టీఆర్ అందుబాటులో ఉన్నారా సిటీలో, లేకపోతే లేట్ వస్తారా ఏంటనే దానిపైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగానైతే అటు ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి సినీ అభిమానులే కానీ అటు టీడీపీ శ్రేణులే కానీ
భారీ ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి అటు నినాదాలు చేస్తున్నారు. కొంచెము పరిస్థితి కూడా పోలీసుల చేతుల నుంచి వెళ్ళి జారిపోయిన పరిస్థితి. తర్వాత మొత్తంగా పోలీసులు మోహరించి కూడా దాన్ని మొత్తంగా కంట్రోల్ చేశారు. అటు కళ్యాణ్ రామ్ కూడా కాసేపు ఇక్కడ ఇబ్బంది పడిన పరిస్థితి. ఎందుకనంటే ఆ స్థాయిలో కూడా అభిమానులు ఉండడంతో ఒక్కసారిగా కూడా అటు పోలీసులు మొత్తంగా అందరినీ అక్కడ నుండి తరిమేసేసరికి అటు ఆ కళ్యాణ్ రామ్ కి కూడా లోపలికి రావడానికి అయితే కొంచెం సమయం అయితే పట్టింది. ఇక మొత్తంగా ఆ సమయం గడిచే కొద్దీ అటు ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అయితే వస్తూ ఉంటారు. తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకి వచ్చే అవకాశం ఉంది. ఇక 6:30 అయితే అటు నారా లోకేష్ కూడా ఇక్కడికి వచ్చేసి అయితే నివాళులు అర్పిస్తున్నట్టు కూడా అటు షెడ్యూల్ అయితే ఇప్పటికే ఖరారు అయిపోయింది. అంటే పలువురు నేతలు వస్తున్నారని చెప్పారు. టీడీపీ తరపు నుంచి ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మొత్తానికి సీఎం చంద్రబాబు కూడా వస్తున్నట్లుగా ఏమైనా సమాచారం ఉందా? అంటే ప్రస్తుతానికి ఇటు సీఎం చంద్రబాబుకి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఇటు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ రోజు అయితే లేనట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా టీడీపీ నుండి ముఖ్య నేతగా హాజరయ్యేది మాత్రం అటు నారా లోకేష్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఆ నారా లోకేష్ ఘాట్ దగ్గరికి రావడము, ఇక్కడ పూలు అర్పించి కూడా నివాళులు అర్పించే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంటది. సో ప్రతిసారి లాగానే ఈ సంవత్సరం కూడా తను షెడ్యూల్ పెట్టుకున్నాడు. ఇక్కడికి వచ్చి కూడా అటు నివాళులు అర్పిస్తూ ఉంటారంటూ కూడా చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే పోలీసులు కూడా మొత్తంగా భద్రతని ఎక్కువ కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే మనం గతంలో చూసాము, ఇటు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడని తెలిసి, లేకపోతే అటు కళ్యాణ్ రామ్ వస్తున్నాడని సమాచారం ఉండడంతో ఎన్టీఆర్ గార్డ్ ఆవరణలో కూడా ఎక్కువ మంది ఫ్యాన్స్ మోహరించారు. సో ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడం వరకు అయితే చాలా వరకు కష్టమైపోయింది. సో ఈ సంవత్సరము కూడా అదే నేపథ్యంలో అలా ఎక్కువ మంది వస్తారనే ముందు జాగ్రత్త చర్యలుగా కూడా అటు పోలీసులు ఎక్కువ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి సెక్యూరిటీని మొత్తం కూడా ఏర్పాటు చేశారు. ఇక ఇటు టీడీపీలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు రసూల్పురం నుంచి జరిగేటువంటి ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి చేసేటువంటి అమరజ్యోతి ర్యాలీలను అయితే అక్కడ 9 గంటలకు స్టార్ట్ అయిపోయి దాదాపు 40 నిమిషాల ర్యాలీ తర్వాత ఇటు ఎన్టీఆర్ గార్డెన్స్ లోని ఘాట్ వద్దకు చేరుకొని ఇక్కడ భారీ స్థాయిలో కూడా అటు ఎన్టీఆర్ సంబంధించినటువంటి నినాదాలే కానీ, ఆ తర్వాత ఆ పూల గుచ్చాలు మొత్తంగా కూడా అక్కడ నివాళులు అర్పించి ఆ తర్వాత కూడా దానికి సంబంధించినటువంటి కాసేపు మౌనం పాటించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 30 సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. ఇప్పటికీ మనకు తెలుసు, అటు నట సౌరభముడు ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అతను గుర్తు చేసుకుంటూ అంటారు. అతని ఆశయాలు తన అడుగుల్లో కూడా అడుగులు వేస్తూ ఉంటారు. కాబట్టి సో ఈ సంవత్సరం కూడా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆయన మా మనసులో నుంచి వెళ్ళట్లేదు అంటూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి టీడీపీ నేతలే కానీ, అటు సినీ అభిమానులే కానీ చెప్తున్నారు. సో ఈ రోజు కూడా మొత్తంగా కూడా ప్రశాంతంగా జరిగే విధంగా ఈ కార్యక్రమం 30వ వర్ధంతి కార్యక్రమం ప్రశాంతంగా జరిగే విధంగా అటు పోలీసులు అయితే మొత్తంగా భద్రతా చర్యలు అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. రైట్ అక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.